బులెటిన్లకు డీటెయిల్స్ చూస్తే హైదరాబాద్ నగరాన్ని కదిలించిన ఐవీఎఫ్ కేంద్రాల అక్రమాలు రోజు రోజుకు వెలుగులోకి వస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఫర్టిలిటీ సెంటర్లపై వైద్య ఆరోగ్య శాఖ సోదాలు చేస్తోంది. ఇప్పటికే 3 రోజులుగా వైద్య ఆరోగ్య శాఖ అధికారుల బృందాలు విస్తృతంగా తనిఖీలు కొనసాగిస్తున్నాయి. హైదరాబాద్ పరిధిలో నిన్న ఒక్కరోజే 40 సెంటర్లలో తనిఖీలు జరిపారు. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 381 ఐవీఎఫ్ కేంద్రాలు గుర్తింపు పొందినవిగా నమోదయ్యాయి. ఈ తనిఖీల్లో భాగంగా 29 కీలక అంశాల జాబితాను తీసుకొని అధికారులు తనిఖీలు చేస్తున్నారు. సృష్టి ఫెర్టిలిటీ సెంటర్లో వెలుగులోకి వచ్చిన తీవ్ర అనుమానాలపై ప్రభుత్వం అప్రమత్తమయ్యింది. త్వరలోనే జిల్లాల స్థాయిలో కూడా ఈ తనిఖీలు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఐవీఎఫ్ సెంటర్ల నిర్వహణలో పారదర్శకత కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టినట్లు సమాచారం. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. చెప్పండి శ్రీనివాస్. తెలంగాణ వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఆరోగ్య పరిస్థితులే కావచ్చు, దీనికి సంబంధించిన పూర్తి స్థాయిలో చూసుకున్నట్లయితే ఇప్పటికే హైదరాబాద్ సంబంధించినటువంటి ఆరోగ్య శాఖ ముమ్మరంగా తనిఖీలు కూడా చేసింది. 3 రోజులుగా కొనసాగుతున్నటువంటి అధికారుల సోదాలోని ఇప్పటికీ హైదరాబాద్ వ్యాప్తంగా జరుగుతున్న అనేక సోదాల్లో కూడా 3 రోజుల్లో కొనసాగించిన సోదాలు ప్రస్తుతం 35 బృందాలు జరుగుతున్నటువంటి తనిఖీలోని త్వరలో జిల్లాలోని ఐవీఎఫ్ సెంటర్లో కూడా సోదాలు జరుగుతున్నాయి. తెలంగాణ మొత్తంలోని 381 ఐవీఎం సెంటర్లోని కూడా గుర్తింపారు. ఒక హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి 157 ఐవీఎఫ్లని కేంద్రాలు 29 అంశాలతో లిస్టులతో తనిఖీలు కూడా చేపట్టినటువంటి పరిస్థితి. నిన్న ఒక రోజులనే 40 ఐవీఎం కు సంబంధించిన సెంటర్లో తనిఖీలు జరిగినాయి. సృష్టి సంబంధించినటువంటి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్లోని అరాచకాలతోని ప్రభుత్వం అలర్ట్ అయినటువంటి పరిస్థితి. రాష్ట్రంలో ఉన్నటువంటి ఐవీఎఫ్ సెంటర్లపై తెలంగాణ సర్కారుగా ఒక్కసారి కానీ నజరు పెట్టినటువంటి పరిస్థితి. రాష్ట్ర వ్యాప్తంగా చూసినట్లయితే టెస్ట్ ట్యూబ్ బేబీతో జరుగుతున్నటువంటి అన్యాయాలు, అదే ఎవరైతే పిల్లలు లేరని ఇబ్బంది పడుతున్నారో వారిని ఆసరాగా తీసుకొని తెలంగాణ వ్యాప్తంగా ఒక మనోవేదనకు గురి చేసినటువంటి వారిపై మాత్రం పెద్ద ఎత్తున ఇబ్బంది కలుగుతుంది. దీనికి సంబంధించి చూసినట్లయితే ప్రధానంగా తెలంగాణ వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఎవరైతే టెస్ట్ ట్యూబ్ బేబీతో జరుగుతున్నటువంటి విషయాలు కావచ్చు, టెస్ట్ ట్యూబ్ బేబీ సంబంధించినటువంటి పరిణామాలు కావచ్చు, ఇది ఎవరైతే హైదరాబాద్ కేంద్రంగా జరుగుతున్నటువంటి కేంద్రాలు పిల్లలు లేని వారికి వాళ్ళకు పుట్టిస్తామని చెప్తూ 6 నెలల పాటు కౌన్సిలింగ్ చేస్తూ వారిని ఇబ్బంది పెడుతూ 3-4 లక్షలతో టార్గెట్ గా చేసుకొని వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు. అందులో భాగంగా అదే వీర్య కణాల్లో లోపంతో కావచ్చు, దానికి సంబంధించిన జన్యు లోపంతో కావచ్చు, వాళ్ళు వచ్చిన వారిని మానసికంగా ఇబ్బంది పెడుతూ అనేక మందిని జన్యు మార్పిడి చేస్తున్నటువంటి పరిస్థితి. జన్యు మార్పిడి చేసిన క్రమంలో కూడా ఇప్పటికీ డిఎంహెచ్ఓ కూడా లింగ నిర్ధారణ చేయించుకొని వీరికి పిల్లలని టెస్ట్ ట్యూబ్ బేబీ పేరుతో జరుగుతున్న అనేక అన్యాయాలకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వము ఒక బోర్డ్స్ కానీ ప్రభుత్వ ప్రకటన కూడా చేసినటువంటి పరిస్థితి. ఈ ప్రభుత్వ ప్రకటనలే కావచ్చు, దీనికి సంబంధించిన విషయాలే కావచ్చు, ఇప్పటికీ జరుగుతున్నటువంటి టెస్ట్ ట్యూబ్ బేబీలోని అన్యాయంగా ఆక్రమణలకు గురవుతున్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి పూర్తిగా తెలంగాణ ప్రభుత్వం రైట్ చేస్తూ కూడా అనేక లింగ నిర్ధారణ పరీక్షలు కూడా పేర్కొన్నటువంటి పరిస్థితి. కానీ ప్రభుత్వాలు చేస్తున్నటువంటి పనితీరుపై హాస్పిటల్ వారు డబ్బు ప్రధాన లక్ష్యంగా పేర్కొని అనేక అమాయకులను కూడా బలి చేస్తున్నారు. దీనిపై ప్రభుత్వం కూడా పెద్ద ఎత్తున ఉక్కుపాదం కూడా మోపినటువంటి పరిస్థితి. టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ పేరుతోటి జరిగినటువంటి అనేక కార్యక్రమాల్లోని హైదరాబాద్ కేంద్రంగా తెలంగాణలోని హైదరాబాద్ కేంద్రంగా జరిగినటువంటి టెస్ట్ ట్యూబ్ బేబీకి ఒక్కసారిలోనికి వెలుగులోకి తీసుకొచ్చినటువంటి పరిస్థితి. దీనిపై ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం దానికి సంబంధించినటువంటి విధి విధానాలకు అనుగుణంగా లేని సెంటర్లపై మాత్రము లింగ నిర్ధారణ కేసులోని ఇప్పటికే కేసులు నమోదైనటువంటి పరిస్థితి. రైట్ శ్రీనివాస్, మరి సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ ఏదైతే ఉందో, అంటే ఇప్పుడు ఈ వివాదం అంతా రావడానికి అంటే ప్రత్యక్ష సాక్షులుగానే ఎవరైనా ఉన్నారా? అంటే పోలీసులు ముందుగానే లొంగిపోవడం జరిగిందా, అలా ఉన్నారా? ప్రధానంగా చూసినట్లయితే టెస్ట్ ట్యూబ్ బేబీ సృష్టికి సంబంధించినటువంటి టెస్ట్ ట్యూబ్ బేబీలో గత కొంతకాలంగా అనేక మందిని అయితే వాళ్ళు చేస్తున్నటువంటి అరాచకాలే కావచ్చు, వాళ్ళు చేస్తున్నటువంటి చట్ట వ్యతిరేక చర్యలే కావచ్చు, లింగ నిర్ధారణ అనేది చట్ట వ్యతిరేకము, కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కూడా చెప్తుంది. కానీ ఎవరైతే పిల్లలు అంటే వాళ్ళకి సంబంధించినటువంటి గైనకాలిక్ ప్రాబ్లం కావచ్చు, వాళ్ళకి సంబంధించినటువంటి కుటుంబ అదే ఆరోగ్య సమస్యలు చూపించడానికి ఎవరినైనా డాక్టర్ దగ్గరికి వెళ్తాము, వాళ్ళు ఇదే అదునుగా చేసుకొని డబ్బులు కాజేసుకోవడానికి వాళ్ళ కుటుంబ సభ్యులను కౌన్సిలింగ్ పేరుతో 6 నెలల పాటు కాలయాపన చేస్తూ తదనంతరం వాళ్ళు సంబంధించి మానసికంగా ఇబ్బంది పెడుతూ లింగ నిర్ధారణ పేరుతోటి కూడా టెస్ట్ ట్యూబ్ బేబీని ప్రవేశించడం, ఆ టెస్ట్ ట్యూబ్ బేబీలో వేసినటువంటి ఇంజెక్షన్స్ కానీ సంబంధించినటువంటి వారు కానీ యూరియా కణాలు వేరే వాళ్ళు స్ప్రెడ్ చేయడం వల్ల మానసికంగా ఇబ్బంది పడుతూ వారసత్వ సంబంధించిన పిల్లలే కాకపోవచ్చు, వాళ్ళకి సంబంధించిన విషయాలలో ఇప్పటికైతే బ్రేక్ అయితే జరిగింది. అలాంటి విషయాలు పునరావృతం కాకుండా చూడడానికి మాత్రం ప్రభుత్వం కూడా ఒక డాక్యుమెంటరీ రిలీజ్ చేసింది. ఆ నిబంధనలు పాటించని డాక్టర్స్ మాత్రము
కట్టడిగా చర్యలు తీసుకుంటారు. మననే ఈ టెస్ట్ బేబీకి సంబంధించిన సృష్టి దాంట్లో కూడా ఆ జడ్జి ముందు కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. వాళ్ళకి చట్టపరంగా కూడా వాళ్ళకి ఇబ్బందిగా చేయడానికి చట్టం మాత్రం వాళ్ళకి శిక్ష చేసినట్టు కూడా తెలుస్తుంది. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.